దానికి నిదర్శనం ఈ రోజు చెక్కుల పంపిణీ అని చెప్పి తెలియజేస్తున్నారు, పంపిస్తున్నారు. ఈ రోజు మీకు తెలుసో లేదో, ఇవి కాకుండా మాకు ఇంత ఆరోగ్యానికి ఖర్చు అయింది, దయచేసి మాకు సాయం చేయండి అంటే వెంటనే ఆయన తన పిఎఫ్ తిరుపాల్ సార్ గారికి ఇవ్వడము, ఆయన ఆన్ ది స్పాట్ పోయి పడకుండా అన్ని క్లియర్ చేసి ఈ బిల్లులన్నీ రావడానికి ముఖ్య కారకులు మన శాసనసభ గారికి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఎల్లవేళలా ఆయన వెనుకగా ఉండాలని కోరుతున్నాం. ఈ ఒక్కరోజే రంజాను ఉగాదికి ముందు మీరు పాపం హాస్పిటల్కి పోయేదానికి ఎన్నో అప్పులు చేసింటారు, కష్టపడింటారు, చేతిపద్ధతులు తెచ్చింటారు. దీనికి 124 చెక్కులు తెచ్చారు. 124 చెక్కులు, 1 కోటి రూపాయలు, దాదాపు కోటి పైన ఈరోజు చెక్కులు తెచ్చి మన నియోజకవర్గ మహిళలకు కానీ, పురుషులకు కానీ, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, పార్టీలకు అతీతంగా ఆరోగ్యం బాగలేక ఎవరు ఉండారో వాళ్ళకి ఈరోజు అందజేసేదానికి సిద్ధంగా ఉన్నారు మన శాసనసభ్యులు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో, కాలువలు అయితే టౌన్లో, సిమెంట్ రోడ్లోనే అయితేమి, సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కింద నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు అయితేమి, ఎన్నో న్యూ ఫార్మేషన్ రోడ్స్ దానికి డబ్బులు తెచ్చి ఇలాంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఉమ్మడి ప్రభుత్వంలో మన షాజహాన్ బాషా గారు ముందు ఉండి ఈ నియోజకవర్గ బాగోగుల కోసం 2,50,70,000 మంది ఈ నియోజకవర్గంలో ఉంటే మీకు అందరికీ కూడా నేను ఉన్నాను అన్నదమ్ముడు, కానీ ఆయన ప్రతి విషయంలో తోడు నీడగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసము, మీ అభివృద్ధి కోసము సొంత విషయాలు కానివ్వండి, ప్రభుత్వంలో నుంచి వచ్చేటివి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నేను ఉండాలని చూసుకునే వ్యక్తి మన షాజహాన్ బాషా గారు. వేదిక మీద చాలా మంది లీడర్లు కూడా ఈరోజు చక్కగా మాట్లాడారు, అందరూ కూడా చెప్పినారు. అదంతా వాస్తవం, నిజం. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ 1.25 సంవత్సరంలో దాదాపు ఈ రోజుతో 8 కోట్ల చిల్లర రూపాయలు మీకు అందరికీ అందతా ఉందంటే అది మన నియోజకవర్గానికి, మన శాసనసభ్యులకు, మనకందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లకు గర్వకారణంగా మేమందరూ కూడా భావిస్తున్నాం. సార్, మీరు ఇలాంటి పనులు ఈ నియోజకవర్గంలో మీరు తోడు నీడ ఉండి ఇలా చేసుకుంటా ముందరికి సాగాలని మేము మీ వెంట ఈ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ దాదాపు మీరు ఎంత మంది ఉన్నారో అందరూ కూడా మీకు తోడు నీడగా ఉంటాం. ఈరోజు వాస్తవానికి నేను ప్రతి చెక్కు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సీఎంఆర్ వైద్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చిన నాకు చెక్కుల మేరకు వాళ్ళ ఇళ్లకే తెచ్చిస్తున్నాను. కాకపోతే ఉగాది, రంజాన్ పండుగ 2 ముందరే ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు లేట్ అయితే మీరు పండుగలకు అవసరాలకు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ డబ్బులు మీకు తోడవుతాదని చెప్పి ఒక ఆలోచనతో నేనే ఈరోజు ఉగాది, రంజాన్ చెక్కుల మేళా అని చెప్పి ఒక పేరుతో ఈరోజు చెప్పడం జరిగింది. 124 మందికి చెక్కులు ఈరోజు ఇస్తున్నాము. 1,03,00,000 రూపాయలు చెక్కు. పెద్ద చెక్ అంటే 6,67,000 రూపాయలతో మొదలుపెట్టి ఎవరైతే రెడ్డి అక్షిత్ గారికి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి 40,000 రూపాయల వరకు లాస్ట్ చెక్ ఉంది. ఆ విధంగా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఇది ఒక బాధ్యత కలిగిన వ్యవస్థ. ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉంటారో, నిత్యం మనం ప్రజల్లో పనిచేస్తాము, దానికి నిదర్శనం ఈరోజు చెక్కుల పంపిణీ అని తెలియజేస్తున్నాం.
ఎక్కడ ఎవరు తీసుకుని వచ్చి నాకు వచ్చి సీఎంఆర్ బిల్లులు ఇస్తే మళ్ళా విజయవాడకి పోయి రిటర్న్ వస్తాయేమో అని చెప్పి 2 మనుషులు పెట్టి ఇక్కడే మనం దానికి మొత్తం షార్ట్ లిస్ట్ చేసి ఒక్కసారిగా పంపిస్తున్నాం. పంపించినా కూడా 4-5 అట్లా ఇట్లా రిటర్న్ వచ్చినా కూడా మళ్ళా కూడా దాన్ని వెనకాడకుండా వెంటాడి చెక్కులు తీసి మనం పంపిస్తున్నాం. ఈ రోజు మీకు తెలుసో లేదో, ఇవి కాకుండా ఇంకా దాదాపు 70 లక్షల చెక్కులు ఇంకొక వారం లోపల మళ్ళా వస్తాయి. ఈ అసెంబ్లీ కాలంలో మళ్ళా సబ్మిట్ చేసినాను. నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సాక్ష్యం తీసుకున్నా. అవన్నీ 70 లక్షలు మళ్ళా ఇంకొక వారంలో వస్తాయి. అవి మాత్రం ఇంట్లోకి వచ్చిస్తాను. ఈ రోజు ఉగాది పండుగ శుభ సందర్భమున, రంజాన్ పండుగ శుభ సందర్భమున నేను ఒకవేళ ఒక్కరోజు లేట్ అయితే కూడా మీకు అవసర రీత్యా ఆ డబ్బులు అనేది ప్రతి మనిషికి అవసరం ఉంటుంది అని చెప్పి ఈ రోజు మీ అందరికీ పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక సందేశం ఇవ్వాలా, మీ ద్వారా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఒక సందేశం ఇవ్వాలా. పూర్తి స్థాయిగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నిత్యం నిరంతరం ప్రజలతో అండగా నీడగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మేమందరం కలిసి పనిచేస్తున్నాము. ఇక్కడ మాటలు చెప్పే వాళ్ళు మాటలు పడుతూ ఉన్నారు కానీ మేము మాటలు చెప్పే పరిస్థితి లేవు. మాటలు బేకార మాటలు వినేదానికి ఒక సందర్భం లేదు, టైం లేదు. పనే ముఖ్యము. ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామో ఈ రోజు మదనపల్లికి ఒక మహర్దశ తీసుకుని వస్తున్నాము. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి మనం ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చిన విధంగా మదనపల్లికి జిల్లా ఇచ్చారు. మొన్న ఏదైతే మీటింగ్ పెట్టిన రోజు మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు మదనపల్లికి 15 ఎకరాల్లో కలెక్టరేట్ ఇవ్వబోతున్నారు. 100 కోట్ల రూపాయలతో కలెక్టర్ ఒక షెల్టర్ కింద అన్ని ఆఫీసులు వస్తున్నాయి. ఇవన్నీ మదనపల్లి పూర్తి స్థాయిగా హంగులు కల్పించి మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా రోడ్లు వైడనింగ్, సిటిఎం రోడ్ పక్కన ఉన్న ఏదైతే మన శివాలయం కాడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిత్యం నిరంతరం పనిచేస్తున్నాం. ఎక్కడ వెనకాడేది లేదు. ఈ రోజు పరిపాలన దక్షత సకాలంలో గాడిలో పెట్టాము. కొన్ని ఆఫీసులు ఏవే ప్రజలకు సరిగా సహకరించిపోతే వాళ్ళ పైన కంప్లైంట్ పెట్టాం. వాళ్ళకి సస్పెండ్ కూడా చేయమన్నాం. ఎవరైతే ప్రజారీత్యా ఏ అధికారులు బాధ్యతగా స్పందించారో వాళ్లకు సస్పెండ్ మూల్యం. ఏ ఒక్కరికి వదిలేది లేదు. ఇది పారదర్శకమైన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసే ప్రభుత్వం. ఎక్కడో ఇంట్లో కూర్చొని వాళ్ళకు మా పిఎల్ దగ్గర ఇచ్చేయండి, మీ సీఎంఆర్ బిల్లులో వాళ్ళ దగ్గర ఇచ్చేయండి, ఏమన్నా మీ అర్జీలు ఉంటే మా పిఎల్ దగ్గర ఇచ్చేయండి. ఆ విధంగా లేదు. ప్రతి అర్జీ నేనే తీసుకుంటా. ప్రతి సీఎంఆర్ బిల్లులు నేనే చెక్ చేస్తాను. నేనే మా వాళ్ళ దగ్గర ఇచ్చి చెక్ చేపించి బాధ్యతగా ఉండాలా. ప్రజా సమస్యల పైన చాలా బాధ్యతగా పనిచేయాలా. మనుషులు వస్తే తక్కువగా మాట్లాడకూడదు, చాలా బాధ్యతగా ఉండాలని చెప్పి నేను నాతో ఉన్న సహచర మా నాయకులకు, నాతో ఉన్న మనుషులకు, ఉన్న మా సిబ్బందికి అందరికి అదే మాట చెప్తున్నాను.